ఆ ఆసుపత్రిలో డబ్బులిస్తే చాలు చనిపోయిన వారికి సైతం బ్రతికున్నట్లు పత్రాలు పొందొచ్చు. ఇందుకు వేలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం 200 ఇస్తే చాలు. సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న ఓ అధికారి చేస్తున్న ఈ అక్రమాలను ఈటీవీనిగా బహిర్గతం చేస్తుంది. సినిమా తరహాలో ఉన్న అధికార నిర్వాకం చూడాలంటే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందే. పేదల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పేదవాళ్ల నుంచి దళారులు డబ్బులు వసూలు చేసి చనిపోయిన వారిని సైతం బతికున్నట్లుగా చూపిస్తున్నారు. ఇదంతా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబులాల్ కనుసన్నల్లో జరుగుతోంది. పెనమలూరుకు చెందిన షేక్ మెహరాజ్ అనే మహిళ అనారోగ్యంతో ఆగస్టు 16న చనిపోయింది. అయితే ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు నవంబర్ 15న ధృవీకరణ పత్రం జారీ అయింది. పశ్చిమ గోదావరికి చెందిన కెనడీ అనే వ్యక్తికి సైతం ఇలాంటి పత్రాన్నే అధికారులు ఇచ్చారు. అది కేవలం 200 రూపాయలకు కక్కుర్తుపడి. విషయం తెలుసుకున్న ఈటీవీ ఈనాడు సూపరింటెండెంట్ బాబులాల్ వివరణ అడగ్గా ఆయన చెప్పిన సమాధానం ఇది. దయచేసి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయవద్దు మై రిక్వెస్ట్. ఎందుకంటే నాకు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడవచ్చు కదా, అది కైండ్లీ కన్సిడర్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు మీరు చనిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చారు, మీ సంతకాలు ఆఫీస్ సూపరింటెండెంట్గా. దీని మీద మీ ఒపీనియన్? చనిపోయిన వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్స్ ఇవ్వలేదండి. అది ఎవరైనా వ్యక్తిని తీసుకొచ్చి చూపించి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వమంటేనే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రెషర్స్ వస్తూ ఉంటాయి, వచ్చి వాడు అడుగుతూ ఉంటే ఇవ్వాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళని నమ్మి ఇవ్వాల్సి వస్తుంది. ఈ వ్యక్తి చూడండి ఈయనకి సర్టిఫికేట్ కావాలని అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని యొక్క పూర్వపురాలని మనం ఆలోచించాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి పక్షవాతం బారిన పడ్డాడు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ధృవపత్రం జారీ చేయడానికి లక్షన్నర ఇస్తేనే పని అవుతుందని బాబులాల్ డిమాండ్ చేశారని బాధితులు చెప్తున్నారు. దీనిపై ఆయన ప్రశ్నించడంతో వైద్యురాలైన ఆమె భార్య రంగంలోకి దిగి ఈ కథనం ప్రసారం చేయొద్దని బతిమిలాడారు. వాళ్ళు డెత్ అయింది అని చెప్పేసి వాళ్ళు ఒక్కోసారి తెలిసిన వాళ్ళు ఉండి కాదండి డెత్ అయింది అంటే మనుషులు కావాలని చేసి ఉంటారు మెలైన్ చేయడానికి. పీపుల్ దే డోంట్ వాంట్ అదర్ బాడీస్ ఎదుగుదలను. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ అధికారిని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ప్రతిపాదిస్తూ పాలక మండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వందలకే కకృతిపడే ఇలాంటి వ్యక్తిని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెడితే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.